అటు కేసీఆర్ సిట్టు విచారణకు సంబంధించి మరొకసారి కూడా పోలీసులు ఆ సిట్టు విచారణకు హాజరు కావాలంటూ కూడా కేసీఆర్కి మరొకసారి నోటీసులు ఇచ్చారు. అసలు కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా, ఇంకోవైపు అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు సంబంధించి అక్కడికే రావాలని కేసీఆర్ కూడా, ఇంకోవైపు ఇక్కడే ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసానికి పోలీసులు ఇక్కడే విచారణ చేపట్టేందుకు ఆయన నుండి కూడా వాగ్మూలం తీసుకునేందుకు కూడా నోటీసులు అతికిచ్చామన్నారు. మరి ఈ విషయానికి సంబంధించి అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహం ఏంటి మున్సిపల్ ఎలక్షన్ ముందని మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్ గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నాం ఒకవైపు ఎన్నికలు, ఇంకోవైపు కేసీఆర్కి సంబంధించిన సిట్టు నోటీసుల ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? సిట్ అనేది పూర్తిగా రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. అది సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. పేరుకు మనకు పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తారు కానీ సిట్ డైరెక్షన్ అంతా, కర్త కర్మ క్రియ అంతా రేవంత్ రెడ్డి గారు. తన రాజకీయ అవసరాల కోసం ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు దాని ఒక సిట్ అయిన ఆయుధాన్ని బయటికి తీసి ప్రత్యర్థులని అలజడి సృష్టించేసి తన రాజకీయ లబ్ధి పొందామని అనుకుంటున్నాడు. నిజానికి ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరంతరంగా దాన్ని కంప్లీట్ చేయండి. నిరంతరంగా సిట్ని ఎంక్వైరీ కోసం ఒక 6 నెలలు ఊరుకొని ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వడం, ఎలక్షన్ నోటిఫికేషన్కి ఈ నోటీస్కి అవినాభావ సంబంధాలు ఉన్నట్టుంది. సో అట్లా కాకుండా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు గతంలో చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు అనుకుంటే, ప్రజలు అనుకుంటున్నారు, అందరూ అనుకుంటే ట్యాపింగ్ జరిగింది, ఎవరు దోషులని తేల్చాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులని సిఆర్పిసి 160 కింద పిలుస్తూ ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి. సిఆర్పిసి 160 ఏం చెప్తా ఉందంటే విట్నెస్ కోసం మాత్రమే పిలుస్తూ ఉన్నారు, అంటే సాక్షుల కోసం మాత్రమే పిలుస్తున్నారు. సాక్ష్యాధారాలను పట్టి నెక్స్ట్ ఆయన అక్యూజ్డా కాదని తేలుస్తారు. కానీ మొదటిగా పిలిచేది ఎవరు, ఏ గ్రౌండ్లో పిలుస్తున్నారు? 160 కింద. 160 కింద ఇప్పటికే బండి సంజయ్ని 160 కింద పిలిచారు, ఈటల రాజేందర్ గారిని 160 కింద పిలిచారు, రఘునందన్ గారు 160 కింద పిలిచారు, హరీష్ రావు గారిని 160 కిందనే, కేటీఆర్ గారిని 160 కిందనే, సంతోష్ రావు గారు 160, ఇప్పుడు కేసీఆర్ కూడా 160 కింద. 160 ఈజ్ నథింగ్ బట్ విట్నెస్. సో విట్నెస్గా పిలుస్తూ మరి ఎవరు అక్యూజుడు? వీళ్ళందరూ విట్నెస్లే కదా. అధికార పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన అందరూ విట్నెస్లు అవుతే దోషులు ఎవరు, అక్యూజ్డ్ ఎవరు తేల్చాలా? ఇది మౌలికమైనటువంటి దాన్ని ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడి అప్పుడు అల్లజడి చేయడం కాదు. ఇవాళ కేసీఆర్ గారు చాలా స్పష్టంగా వాళ్ళకు డెఫినెట్గా సలహాలు సూచనలు ఇచ్చే న్యాయ నిపుణులు ఉంటారు. సిఆర్పిసి సెక్షన్ 160 కింద మహిళలకు కానీ, 14 ఇయర్స్ లెస్ దాన్ 14 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకు కానీ, మోర్ దాన్ 65 ఉన్నటువంటి జెంట్స్కి, పురుషులకు కానీ ఒక ప్రొవిజన్ ఉంది. తను ఎక్కడ కోరుకుంటే అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు అని. ఆ ప్రొవిజన్ కిందనే ఇవాళ కేసీఆర్ గారు ఎర్రవల్లిలో నాకు ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పాడు. నేను సిటీలో అందుబాటులో ఉన్నాను, మీ పోలీస్ స్టేషన్ రాను, నాకున్న ప్రొవిజన్ నేను వాడుకుంటున్నా, ఎర్రవల్లిలో మీరు రండి అని చెప్పారు. దాన్ని తిరస్కరించారు. ఇవాళ వాళ్ళు మరి కేసీఆర్ గారు వాళ్ళ టీము బహుశా కోర్టుకు వెళ్తారా, లేదా రేపు మరి సిటీలో అందుబాటులో ఉండమని చెప్పారు, దానికి రిప్లై ఇస్తారా? ఇది ఏదైనా ఎన్నికల సందర్భంలో ఒక రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరికి లాభం అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ని కంట్రోల్ చేసినామని చెప్పేసి ఒక రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏమైనా సింపతి వేవ్ని క్రియేట్ చేసుకుని, చూసిరా మమ్మల్ని ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని సింపతి వేవ్ క్రియేట్ చేసి ఈ రెండింటి మధ్యలో మేము భారతీయ జనతా పార్టీగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ రెండు పార్టీలు ప్రతి ఎన్నికల సందర్భంలో నువ్వన్న లబ్ధి పొందు, నేనన్న లబ్ధి పొందు. బీజేపీ రావద్దు. బీజేపీ పిక్చర్లో ఉండకుండా చేసే ప్రయత్నం ఇది. కానీ ప్రజల గుండెల్లో ఉంది. మీరు రాజకీయ నాయకులు అంటే డ్రామాలు ఆడినంత మాత్రం బీజేపీ పోదు. రోజు రోజుకు బలపడుతున్న సంస్థ ఈ దేశంలో ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడు ఎదుగుదల, గ్రోత్ రేట్ ఉంటుంది, ఎప్పుడు డౌన్ఫాల్ కాలే. ఇవాళ తెలంగాణలో కూడా వరుస గ్రోత్ రేట్ ఉంది. మనం తక్కువ సీట్లు గెలిచిన సర్పంచ్ ఎలక్షన్లకు దాదాపు 1000 సర్పంచ్ ఎలక్షన్ 8తో ఇండిపెండెంట్ కలుపుకుంటే మాకు అనుకూలంగా అయితే 1000 సర్పంచ్ సీట్లు గెలిచినాం. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్లో చాలా బలంగా వాతావరణం భారతీయ జనతా పార్టీకి ఉన్నదని బీఆర్ఎస్కి తెలుసు, కాంగ్రెస్కి తెలుసు. కాబట్టి ఈ పార్టీని చర్చలను ఉండకూడదు, క్యాంపెయిన్లో ఉండకూడదు అని చెప్పేసి ఈ నోటీసులో రోజు హెడ్లైన్స్ సిట్టు, కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు ఇదే నడుస్తుంది తప్ప మరి భారతీయ జనతా పార్టీలో మేము భారతీయ జనతా పార్టీలో మా నాయకత్వం ఇప్పటికే మేము అందరికీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. క్యాంపెయిన్లో ప్రారంభంలో ఉన్నాం. మీరు సిట్లు నోటీసులు ఇచ్చుకోండి. భారతీయ జనతా పార్టీ చాప కింద నీరులాగా రేపు రిజల్ట్ చూపించబోతుంది. కానీ మీరే అంటున్నారు అసలు చర్యలు తీసుకోవాలని మీరే అంటారు. ఒకవేళ నోటీసులు ఇస్తేనేమో ఎన్నికల టైం అని, లబ్ధి పొందేందుకు ఇద్దరు ఒకటైన టైం అని. కరెక్టేనా బీజేపీ వాదన? నేను 100% చెప్తున్నా, చర్యలు తీసుకోమని చెప్తున్నాం. దోషులు ఎవరో తేల్చమని చెప్తున్నాం. అది నిరంతరంగా ఎందుకు జరగదు? సిట్టేషన్లు అధికారులు ఉన్నారు కదా, లీవ్లో లేరు కదా, వాళ్ళకు బాధ్యత అప్పచెప్పినప్పుడు రోజువారీ కార్యక్రమాలు ఉండాలి కదా.
6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇదెందుకు? ఎలక్షన్ రానప్పుడు ఏం చేస్తుంది సిట్టు? ఎలక్షన్ వచ్చినప్పుడే సిట్టు గుర్తుకొస్తుందా? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి సంబంధించి కొంత టైం కూడా పడుతుంది. ఏది కూడా అంత ఈజీ కాదు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాల్సి వస్తుంది. పోలీసులు వాళ్ళ చట్టానికి గౌరవించి లోబడి పనిచేయాల్సి వస్తుంది అనేది ప్రభుత్వం కానివ్వండి ఆఫీసర్లు చెప్తున్నటువంటి మాట. వెంటనే అరెస్టు చేయడం అట్లాంటివి ఉన్నాయి అనేది వాళ్ళ వాదన. మేము అరెస్ట్ చేయమని అనట్లేదు, ఏదో రేపే జైల్లో పెట్టండి అని చెప్పట్లేదు. దోషులను తేల్చమంటున్నాం. ఎవరు దోషులు? అధికారుల, రాజకీయ నాయకుల, బీఆర్ఎస్ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల, ఎవరు దోషులు తేల్చండి. సిట్ వేశారు, 2 ఏళ్ళు అయింది, ఇంకా ఎంక్వైరీ ఏంటి? ఇంకా నోటీసులు ఏంది? ఛార్జ్షీట్ ఎప్పుడు ఫైల్ చేస్తారు? ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్తుంది. కోర్టు మరి అరెస్ట్ చేయమని చెప్తుందా? లేదా ఛార్జ్షీట్ వేసేసినాం కాబట్టి అరెస్ట్ అవసరం లేదని చెప్తుందా? మీరు తేల్చండి. ఎందుకంటే మీరు ఎంక్వైరీ అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరే అంటున్నారు, ప్రజలందరూ అనుకున్నారు. ఎవరు తేల్చమని మేము చెప్తున్నాం. దోషులు ఎవరు? భారతీయ జనతా పార్టీ డిమాండ్ అది దోషులు బీఆర్ఎస్ నాయకుల, అధికారుల, ఇంకా థర్డ్ పార్టీ, ఎవరు తేల్చమని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కేసులో దోషులు ఎవరో తేల్చాలే తప్ప కానీ దాన్ని లాగకూడదు. 6 నెలలకు ఒకసారి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి లబ్ధి చేకూరేలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ ముఖ్యంగా అటు బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే ఒకవైపు బీఆర్ఎస్కు సింపథైజర్ ఓట్లు కూడా దారి మళ్లింపు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాబట్టి తొందరలోనే ఈ కేసును తెలిసాలి. ఇటువంటి రాజకీయాలు మానుకోవాలి. మీరు అదే విధంగా చేస్తూ ఉంటే బీజేపీ చాప కింద నీరులా కూడా ఒకవైపు బలపడుతూ సరైనటువంటి ప్రజలు బుద్ధి చెప్పేందుకు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.